ఏదో అంటారు చూసారా? ఓడెక్కాక ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న, బోడి గుండు మల్లన్న అని చెప్పి. రీసెంట్ టైమ్‌లో ఫాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడిన మాటలు కూడా కొంచెం అలానే అనిపించాయి. సో, ఆ ఇంటర్వ్యూలో అసలు ఏం మాట్లాడారు? అండ్ హెచ్-1బీల గురించి ఏం చెప్పారు? అనేది ఈ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయొచ్చు కదా! వీడియోకి ఏమవుతది లైక్ చేస్తే? చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ అవుతే ఆ సిల్వర్ ప్లే బటన్ వస్తది. అది కొంచెం ఇక్కడ మనం వెనక్కి పెట్టుకుంటే కొంచెం బావుంటది వీడియోస్. సో, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా. సో, ఇంకా రీసెంట్‌గా ఫాక్స్ ఇంటర్వ్యూ ఛానల్ లోపల ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు. ఆల్మోస్ట్ ఎప్పుడైనా కూడా అదే ఛానల్‌లో ఇంటర్వ్యూస్ ఉంటే వాళ్ళు ఒకటే కాబట్టి. అండ్ అందులోపల ఏంటి అంటే ఆ సెగ్మెంట్ అంటే ఆ హోస్ట్ ఆ సెగ్మెంట్ లోపల ఒక క్వెషన్ అడిగారు. Republicans have to talk about it, Laura. And does that mean the H-1B visa thing will not be a big priority for your administration? Because if you want to raise wages for American workers, you can't flood the country with tens of thousands or hundreds of thousands of foreign workers. You also do have to bring in talent. When we have plenty of talented people here. No, you don't. We don't have talented people here? No, you don't have certain talents, and people have to learn. You can't take people off an unemployment line and say, I'm going to put you into a factory where we're going to make missiles. ఇక ముందు నుంచి ఇంత మీ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నన్ని రోజులు హెచ్-1బీలకి ఇంత సపోర్ట్ దొరకదు కదా! హెచ్-1బీని ఆల్మోస్ట్ బ్యాన్ చేయాలని చూస్తున్నారు అన్నట్టుగా ఒక క్వెషన్ అడిగారు. అప్పుడు లేదు టాలెంటెడ్ పీపుల్ రావాలి యూఎస్ఏకి. సో, హెచ్-1బీ అనేది ఉంటది. టాలెంటెడ్ పీపుల్ యూఎస్ఏకి రావాలి అన్నట్లు. అప్పుడు వెంటనే ఆవిడ అడిగారన్నట్లు. అదేంటి టాలెంటెడ్ పీపుల్ యూఎస్ఏలో లేరా టాలెంటెడ్ పీపుల్ అంటే ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి డౌట్ లేకుండా అవును లేరు. సో, హెచ్-1బీల ద్వారానే ఇక్కడికి టాలెంటెడ్ పీపుల్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని ట్రైన్ చేయాలి అని చెప్పేసి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ట్రైన్ చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నట్టుగా. అంటే ఇంకా అవసరానికి వాళ్ళు కావాలి అని చెప్పేసి. చెప్పారు కదా! ఓడెక్కాక ఓడ మల్లన్న, దిగాక బోడి మల్లన్న అన్నట్లు. సో, హెచ్-1బీల ద్వారా అమెరికాకి చాలా వరకు యూజ్ ఉంది అన్నట్లుగానే అతను మెన్షన్ చేశారు. సో, ఇంకా ట్రంప్ సపోర్టర్లకు కూడా ఇది నచ్చలేదు. అంటే టాలెంటెడ్ పీపుల్ లేరు అని అనడము. అండ్ హెచ్-1బీల ద్వారానే టాలెంటెడ్ పీపుల్ వస్తారు అని అనడం. అండ్ ఆవిడ ప్యారలల్‌గానే ఈ క్వెషన్ అడిగారు. ఎందుకు మీరు టాలెంటెడ్ పీపుల్ లేదని అంటున్నారు? అండ్ చాలా వరకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. చేసే అంత క్యాపబిలిటీ కూడా ఉంది కదా! యూఎస్ఏ వాళ్ళకి. ఎందుకు మీరు అలా అంటున్నారు అంటే తను ఒక ఎగ్జాంపుల్ చెప్పారన్నట్లు. How did we ever do it before? Well, When you and I were I'll give you an example. In Georgia, they raided because they wanted illegal immigrants out. They had people from South Korea that made batteries all their lives. You know, making batteries are very complicated. It's not an easy thing and very dangerous. A lot of explosions, a lot of problems. They had like 500 or 600 people, early stages, to make batteries and to teach people how to do it. Well, they wanted them to get out of the country. You're going to need that, Laura. I mean, I know you and I disagree on this. You can't just say country's coming in, going to invest $10 billion to build a plant, and going to take people off an unemployment line who haven't worked in 5 years, and they're going to start making missiles. It doesn't work that way. ఏంటంటే యూఎస్ఏలో జార్జియాలో సౌత్ కొరియాకి సంబంధించిన వాళ్ళు కొన్ని బిలియన్ల డాలర్స్ పెట్టయితే దాన్ని స్థాపించారు. అండ్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సౌత్ కొరియా నుంచే చాలా మంది అక్కడ వర్క్ చేయడానికి వచ్చారు. అందులోపల కొంతమంది ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, రీసెంట్‌గా ఐసీ అనేది ఒకటి ఫార్మ్ అయింది కాబట్టి ఎవరైతే యూఎస్‌లో పనిచేస్తున్నారో వాళ్ళని బయటికి పంపిస్తున్నారు కదా! సో, వాళ్ళు ఏం చేశారంటే ఇలా ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళని కాళ్ళు, చేతులు అలా కట్టేసి వాళ్ళ కంట్రీకి అయితే పంపించారు. సో, దానిని ఎగ్జాంపుల్‌గా చెప్పి ఏంటి అంటే ఆ పని ఏంటి అంటే వాళ్ళకి మాత్రమే తెలుసు. అంటే సౌత్ కొరియా నుంచి వాళ్ళకి మాత్రమే తెలుసు. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళని అక్కడికి పంపించాను కాబట్టి నెక్స్ట్ అది అసలు ఎలా మూవ్ ఆన్ అవ్వాలి? అది పెద్ద క్వెషన్ మార్కే. వన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఏంటి అంటే అది ఎలా వర్క్ అవుతుంది అండ్ దాంట్లో ఎలా పని చేయాలి అని చెప్పేసి వీళ్ళకి ట్రైన్ ఇస్తే ఇంకా వీళ్ళు మొత్తం మీరు అమెరికన్సే అది చూసుకుంటారు. ఇంకా వాళ్ళొచ్చి స్థాపించినందుకు వీళ్ళకి ఇక్కడ డెవలప్‌మెంట్ ఉంటది. వాళ్ళకి ఏమీ ఉండదు కదా! సో, ఇంకా అలాంటిది ఒక ఎగ్జాంపుల్ అన్నట్లు. సో, ఇలా ఉంటది కాబట్టి ఈవెన్ హెచ్-1బీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క స్కిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ట్రైన్ చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నట్లుగైతే చెప్పారు. మొత్తానికి హెచ్-1బీని బ్యాన్ చేస్తారంటే లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు హెచ్-1బీ మీద చాలా వరకు వ్యతిరేకత ఉండే. అసలు హెచ్-1బీ అనేది యూజ్‌లెస్, అసలు హెచ్-1బీని మొత్తానికే తీసేయాలి అన్నట్టు. బట్ ఈసారి అంత వ్యతిరేకత ఏమీ లేదు. అందులోపల కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని తప్పకుండా పట్టుకోవాలి అన్నట్టుగా అంటే $100,000 పెట్టడం కానియండి, ఇంకా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. వాటినైతే మొత్తానికి పూడ్చాలి. బట్ ఈ హెచ్-1బీని మొత్తానికే తీసేయాలి అనేదైతే లేదు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా ఎవరైతే హెచ్-1బీ నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్తున్నారో ఎవరిది కూడా రిజెక్ట్ అవ్వట్లే.
అంటే నాకు తెలిసిన వరకు. మేబీ ఎవరైనా అయితే అయ్యాయేమో ఐ డోంట్ నో గానీ, నాకు తెలిసిన వాళ్ళ వరకైతే ఎవరైతే ప్రీమియం ప్రాసెస్‌కెళ్లారో వాళ్ళకి వెంటనే అప్రూవల్స్ వస్తున్నాయి. కొంచెం టైం పట్టినా కూడా 6 మంత్స్ ఏమో టైం పట్టింది. సో, వాళ్ళకి కూడా ఓకే అయ్యాయి. అంటే మొత్తానికి తీసేయాలని అనుకుంటే అట్లా రిజెక్ట్ చేయొచ్చు వాళ్ళు. సో, అలా కూడా ఏమి కూడా చెయ్యట్ల. అండ్ హెచ్-1బీ అనేది చాలా వరకు టాలెంటెడ్ పీపుల్ అండ్ వాళ్ళు యూఎస్ఏకి చాలా వరకు అవసరం అని చెప్పేసి యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి కూడా అవసరం. అండ్ ఇంకా ఏంటంటే అమెరికాలో ఉన్నవాళ్ళు మనంత వర్క్ చేయలేరు. అంటే ఈవెన్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ వాళ్ళే కానియండి, లేకపోతే బయట వాళ్ళైనా కూడా మనంత వర్క్ చేయలేరు వాళ్ళు. వాళ్ళు టైమ్ ఈక్వల్ టు మనీ అనేది ఉంటది వాళ్ళ కాన్సెప్ట్. అంటే టైం పెడుతున్నాం, దానికి మనకు మనీ వస్తాయి అని చెప్పి. బట్ ఆ టైం లోపల పని చేస్తున్నామా లేదా అనేది చాలా తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం ఒక బిల్డింగ్‌లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. సరే వాళ్ళు ఏదైనా ఒక టైం లోపల మనకి ఎమర్జెన్సీ‌గా రావాలి మీరు అంటే మనం వెళ్తాం. సరే మనం ఏందంటే ఆ పనికి ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళు ఆ టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు. సరే ఆ టైం లోపల బాగా చేస్తారా అంటే అది కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటారు. మనంత పడి అంత పని చేయలేరు. సో, అమెరికన్స్ కూడా చాలామంది ఏంటంటే బయట కానియండి, లేకపోతే ఎక్కడైనా కూడా వేరే అంటే బాగా వర్క్ చేసేవాళ్ళు కావాలి అనుకుంటారు. ఎవరైనా ఒకరు ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చేటప్పుడు అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు గదా! సో, వాళ్ళు లాభాల్లోకెళ్ళాలి అంటే మంచి పని చేసేవాళ్ళుండాలి. సో, అది మన ఇండియన్స్ కానియండి, చాలా వరకు ఇమిగ్రెంట్స్ నుండే అదొస్తది అమెరికాకి. అమెరికాలో ఉన్నవాళ్ళు ఈవెన్ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా కూడా అంతర పని కూడా చెయ్యరు వాళ్ళు. అండ్ యూఎస్ఏ ఒకప్పుడు కూడా చాలా ముందుండేది కదా! అంటే రివల్యూషనరీ టైమ్ ఆ టైంలోనే యూఎస్ఏ చాలా ముందుండేది కదా! అంటే అప్పుడు కూడా చాలా వరకు ఇమిగ్రెంట్స్ సపోర్ట్ ఉంది యూఎస్ఏకి. ఈవెన్ ఐన్‌స్టీన్ కూడా ఏమి అమెరికన్ అతను కాదు. అతను కూడా 1930 ఆ టైం లోపల వచ్చిన తర్వాత 7-8 ఇయర్స్ పట్టింది అతనికి కూడా అమెరికన్ సిటిజన్‌షిప్ రావడానికి. సో, అతను కూడా వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ సిటిజన్ అయిన అతనే. సో, అండ్ ఒకవేళ అప్పుడు అతను రాకుండా ఉంటే సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా ఇప్పుడు బిలియన్స్, మిలియన్స్ కాదు కొన్ని ట్రిలియన్స్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినటువంటి కంపెనీస్ చాలా కూడా ఇమిగ్రెంట్స్ నుండి ఇక్కడికొచ్చిన వాళ్ళే ఉన్నారు. I don't think that my family would have been able to afford the $100,000. The opportunity for my family and for me to be here would not have been possible. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఎలాన్ మస్క్ రావచ్చు, టెస్లా. సో, వాళ్ళందరూ కూడా ఏమి అమెరికన్ సిటిజన్స్ అంటే అమెరికాలోనే పుట్టిన వాళ్ళు కాదు. వేరే కంట్రీ నుంచి వచ్చి అట్లా ఇమిగ్రెంట్స్ లాగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే. సో, దాని ద్వారా అమెరికాకి చాలా వరకు యూజ్ ఉంటది. ఇమిగ్రెంట్స్ వల్లనే చాలా డెవలప్‌మెంట్ ఉంది యూఎస్ఏ అనే విషయం వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, అలా రావాలి అంటే హెచ్-1బీ అనేది ఒకటి ఉంటేనే స్కిల్డ్ ఎంప్లాయీస్ వస్తారు. సో, వాళ్ళ ద్వారానే అమెరికాకి చాలా వరకు గ్రోత్ ఉంటది. ఒకవేళ వీళ్ళు ఇలా ఆపేసారు అనుకోండి, ఈ గ్రోత్ అనేది వేరే కంట్రీకెళ్ళిపోతది. అంటే వేరే కంట్రీస్ ఆఫర్ చేస్తాయి. ఓకే. మీరు ఇక్కడికి రండి అంటారు. సో, అది కూడా ఒక నష్టం. ఇంకా అలా వేరే కంట్రీస్ ఆఫర్ చేస్తే యూఎస్ఏకే కొంచెం లాస్ ఉంటది. కాబట్టి ఏంటి అంటే మొత్తానికి హెచ్-1బీని బ్యాన్ చేయడం అలాంటివి చేయరు. చాలా వరకు కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇమిగ్రెంట్స్ వాళ్ళకి సంబంధించినయి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఒకప్పుడు ఆల్‌మోస్ట్ 1990 ఆ టైం లోపల అప్పుడే సాఫ్ట్‌వేర్‌కి బూమ్ పెరిగినప్పుడే అసలు వేరే కంట్రీ వాళ్ళు యూఎస్ఏకి రావద్దు. అండ్ ఇలాంటివి బ్యాన్ చేస్తున్నాం. అసలు హెచ్-1బీలు ఇలాంటివి ఏవి లేవు అంటే ఈరోజు యూఎస్ఏ ఇంత డెవలప్‌మెంట్ ఉండేది కాదు. ఈవెన్ ఇండియాలో కూడా మనం చాలా వరకు ఎంప్లాయీస్‌ని మన దగ్గర అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. మన దగ్గర ఓన్లీ కూడా మనం వర్క్ చేయగలం గానీ, అది ఎస్టాబ్లిష్ చేసేంత లేదు. అందుకోసమే వేరే కంట్రీస్ మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. మేబీ ఫ్యూచర్‌లో మనది కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఇండియాలో కూడా ఐటీ ఎంప్లాయీస్‌కి ఏం తక్కువ లేవు సాలరీస్. అప్పట్లోనే మంచి సాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మంచి సాలరీస్ వచ్చాయి అక్కడ కూడా. అండ్ రీసెంట్‌గా ఫ్లోరిడా గవర్నర్ అతను కూడా హెచ్-1బీ వాళ్ళని తీసుకోము. అంటే మాకు సంబంధించిన దగ్గర ప్రొఫెసర్స్ కానియండి వాళ్ళని తీసుకోము అంటే, అది వాళ్ళకే చాలా వరకు లాస్ అన్నట్లు. అంటే ఇప్పుడు బాగా టాలెంట్ అంటే ప్రతిదానికి హెచ్-1బీలు అవసరం లేదు. బట్ కొన్ని పనులకి తప్పకుండా హెచ్-1బీ ఎంప్లాయీసే కావాలి. అసలు దేనికి కూడా మేము వాళ్ళని రిక్రూట్ చేసుకోము అని చెప్తే వాళ్ళకి చాలా వరకు లాస్ ఉంటది. ఎందుకంటే మంచి బాగా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు ఉంటేనే అందులోపల అంటే మంచి మంచి ప్రొఫెసర్స్ ఉంటేనే స్టూడెంట్స్ కూడా మంచి లాభం ఉంటది కదా! అంటే సో, బట్ అసలు దేనికి తీసుకోమంటే అది చాలా తప్పు. లూప్ హోల్స్ లేవా హెచ్-1బీలో అంటే చాలా వరకు ఉన్నాయి. ఆల్రెడీ అతను చెప్పాడు కదా! జస్ట్ స్విమ్ ట్రైనర్‌గా రావడానికి కూడా హెచ్-1బీ అవసరమా? దానికి ఇక్కడి వాళ్ళు ఉన్నారు కదా! అంటే అలాంటి వాళ్ళకి హెచ్-1బీలో అవసరం లేదు. కాకపోతే చాలా వరకు కూడా కంపెనీస్‌లలో మంచి మంచి పొజిషన్స్‌కి కానీ వాటన్నిటికి కూడా హెచ్-1బీలు అవసరం. సో, అందువలన మొత్తానికి కూడా దీన్ని తీసేయరు. తీసేయలేదు కూడా. ఎందుకంటే చాలా వరకు కూడా లాస్. అండ్ ఒకవేళ వీళ్ళు తీసేస్తే ఇప్పుడు చాలా వేరే కంట్రీస్ ఆఫర్ చేస్తున్నాయి. చైనా కే-1 వీసా అని జెప్పేసి ఐ థింక్ అనుకుంటాను. సో, అప్పుడు వేరే కంట్రీస్‌కి చూసుకుంటారు గదా! సో, అది కూడా వాళ్ళకి లాసే. సో, అందువలన మొత్తానికి తీసేయాలి అని కూడా తీసేయొచ్చు. కాకపోతే తీసేయలేరు, తీసేయాలి కూడా. అండ్ యూనివర్సిటీస్‌కి కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల చాలా వరకు లాభం. అది కూడా అతను మెన్షన్ చేశారు. యూఎస్ఏలో ఉన్నటువంటి కాలేజెస్ కానియండి, యూఎస్‌లో ఉన్నటువంటి మంచి మంచి కంపెనీస్ కానియండి, యూఎస్ఏ గ్రోత్ కానీ
H1Bలు రావచ్చు. ఇమిగ్రెంట్స్ చాలా వరకు కూడా యూజ్ అవుతున్నారు. ఈవెన్ రీసెంట్ టైమ్ లోపల ఒక ఆడియో ఒక ఇంటర్వ్యూ చాలా వరకు వైరల్ అవుతుంది చూసారా? I got a job at Microsoft. I was quite happy, the Indian tech guy wanting to work at Microsoft. And they applied for my visa, which got rejected. Now you're stuck and you're getting deported back to your country. What do you do? So you decided to come back and start a company here. మన ఇండియన్ అతను స్నాప్‌డీల్ పెట్టారు. అంటే ఇండియాలో. అతను యాక్చువల్‌గా ఒకప్పుడు యూఎస్ఏలో చదువుకొని యూఎస్ఏలో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కూడా వచ్చిందంట అతనికి. బట్ ఆ తర్వాత వీసా రిజెక్ట్ అవ్వడం వలన అతను ఇండియాకెళ్ళి అక్కడ స్నాప్‌డీల్ పెట్టారు. ఒకవేళ అతను అలా అవ్వకుండా ఉండుంటే, అంటే ఇక్కడ వీసాలంతా రిజెక్ట్ అవ్వకుండా ఉంటే ఇండియాకి వచ్చేవాళ్ళు కాదు, అసలు అది పెట్టేవాళ్ళు కాదు. అంటే ఇండియా అనేది కొంచెం ఆ గ్రోత్ అనేది ఉండేది కాదు. సో ఇక్కడ గ్రోత్ పెరిగేది. సో ఇలాంటివి చాలా కూడా ఒకవేళ ఇలాంటి ఆఫర్ చేయకుండా, ఇలాంటి వీసాలు గనుక ఆఫర్ చేయకపోతే యూఎస్ఏకే లాస్. సో అందువల్ల అవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దేనిని కూడా క్లోజ్ అయితే చేయరు అంత త్వరగా. ఇంకా ఓపీటీ బ్యాన్ అని చెప్పి అవి కూడా వింటూ ఉన్నాం. సో అవి కూడా ఏమీ అవ్వవు. జస్ట్ ఎవరో ఒకరైతే ప్రపోజ్ చేస్తారు తప్పకుండా. అంటే యూఎస్ఏకి మంచి జరగాలి అంటే చెప్పారు కదా, ఆల్మోస్ట్ అంత అంటే అవసరానికి అన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు చాలా రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ మొత్తానికి ఏది కూడా బ్యాన్ అయితే అవ్వదు. సో ఇంకా రేపు ఆ ఓపీటీల గురించి వాటి మీద అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో నాకు వేరే పనులు ఎక్కువ అవ్వడం వల్లనే వీడియోస్ టైమ్ టు టైమ్ అస్సలు పోస్ట్ చేయలేకపోతున్నాను. ఏయో పాత వీడియోస్ ఏమన్నా ఉంటే అవి పోస్ట్ చేస్తున్నాను. సో ఇంతే అండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.